హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 6లోకి వచ్చేసాము. వచ్చాను కార్ కేసు తీసుకొని సీరియస్గా వాళ్ళ అక్కని పిలిచి, అక్క నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను ఇక్కడ ఉండను, సో నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేసి నన్ను విసిగిచ్చొద్దు అని అంటూ బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్ళిపోబోయాడు. అందులో ప్రణతి, వచ్చల్ ఆగు, ఈరోజు ప్రెస్ మీట్ ఉందని నీకు కూడా తెలుసు కదా, మరి నువ్వు అలా ఎలా బయటికి వెళ్తావు అని అంది. అతని ప్రవర్తన అర్థం కాక మళ్ళీ ప్రణతే మాట్లాడుతూ, చిన్న, నీకు ఇష్టం లేకపోతే లోపలే ఉండు, అంతేకాని అలా బయటికి వెళ్ళకు, ఈ మీటింగ్ అయిపోయేదాకా ఉంటే నీకు, మనకి, మన ఇంటికి మంచిది, కొంచెం కోపాన్ని తగ్గించుకొని నేను చెప్పే మాటలు విను అనేసి అంది బతిమాలుతున్నట్టు. అందుకు వచ్చాను, నేనెందుకు ఉండాలి, ఏమక్క, అమ్మ బాధపడిద్దని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావా, ఇదేదో మనందరికీ చెప్పకుండా అమ్మ అన్నయ్య పెళ్లి చేసుకొని తీసుకొచ్చిందే, అప్పుడు ఉండాలి. ఈ పెళ్లితో అన్నయ్య ఎంత బాధపడ్డాడో అండ్ మనం ఎంత బాధపడ్డామో కూడా అమ్మకు తెలియాలి కదా అది అని అన్నాడు. ఇక ఇక కథలోకి వెళ్ళే ముందు నాది చిన్న విజ్ఞప్తి, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇక అలా మాట్లాడుతూ ఉండగానే అప్పుడే వత్సల్, ఏది తప్పు ఏది ఒప్పు అనేది నాకు తెలుసు, నువ్వు నా కడుపును పుట్టావే కానీ నేను నీకు పుట్టలేదు, ఈ ప్రెస్ మీట్కి హాజరు కావాలా వద్దా అన్నది నీ ఇష్టం, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఇది నా కుటుంబం, నా అన్నయ్య, నా ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇక్కడ ఉండొచ్చు, అండ్ దెన్ నువ్వు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సౌరభ్ మీద ప్రేమ ఉందంటావు కదా, అదే నిజమైతే నిరూపించుకో, నీ సంస్కారాన్ని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని అంటే ఇక్కడ నేనైతే ఊరుకోను అని అంటూ మెట్ల మీద నుంచి కిందికి దిగుతూ స్వర్ణలత గారు అన్నారు. ఆ మాటలు విన్న ప్రణతి బయటికి వచ్చి, అమ్మా మీరు కొంచెం సేపు ఆగండి, నేను నచ్చ చెప్తాను కదా అని అంది తల్లితోటి. అందుకు స్వర్ణలత గారు, నువ్వేం చెప్పనవసరం లేదు ప్రణతి, తనేం చిన్నపిల్లాడేం కాదు, చాలా పెద్దగా అయిపోయాడు, ఎవరిని ఎలా మాట్లాడాలో కూడా నేర్చేసుకున్నాడు, నా సంస్కారం కంటే వాడికై వాడు నేర్చుకున్న సంస్కారమే గొప్పదని ఫీల్ అయిపోతున్నాడు కదా, వాడిని అలానే ఉండని చెప్పే కదా, వాడికి ఇష్టమైతేనే నా అనుకుంటేనే ఇక్కడ ఉంటాడు, లేదు అనుకుంటే వెళ్ళిపోతాడు అని చెప్పేసి, మనం ఇష్టం లేని వాళ్ళని బలవంతంగా ఇక్కడే కట్టేసి ఎంతసేపు అని ఉంచుతాం ప్రణతి, గుర్రాన్ని నీళ్ళ వద్దకు తీసుకువెళ్ళగలం కానీ నీళ్ళను తాగించలేం కదా, ఏది కూడా అంతే ఇంకా అనేసి అంది. ఇక ఆ మాటలు విన్న వత్సల్ కోపం తారాస్థాయికి వెళ్ళింది. నేను అదే చెప్తున్నాను, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, ఈ కష్టాన్ని నేను భరించలేను, నేను అన్నయ్యలా అంత మంచివాణ్ణి కాదు, అన్నయ్యకి పెళ్ళి ఇష్టమా కాదా అనేది కనుక్కోకుండా మీ ఇష్టానికి మీరు పెళ్లి చేసేశారు, వాడి జీవితంలో జరిగిన దాన్ని భరించగలడేమో కానీ వాడికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అని అంటూ వడివడిగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ప్రణతి వాళ్ళ అమ్మ వైపు తిరిగి, అమ్మ మీరు కొంచెం సేపు శాంతంగా ఉండొచ్చు కదా, వాడికి కోపం వస్తే వాడేం మాట్లాడతాడో వాడికే అర్థం కాదు, ఇప్పుడు కోపంలో బయటికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, ఎందుకమ్మా వాడిని అలా కోప్పడతారు అని అంది ప్రణతి కొంచెం బాధగా. అందుకు స్వర్ణలత గారు, ప్రణు నువ్వేం కంగారు పడకు, అతని గురించి నాకంటే మీకేం ఎక్కువ తెలియదు, వాడే కోపం తగ్గాక ఇంటికి వస్తాడు, కాస్త బయట అయినా కానీ కాసేపు ప్రశాంతంగా ఉంటాడు, అదే ఇంట్లో ఉన్నాడనుకో చిటపటలాడుతూ చిరుబురులాడుతూ మనసంతా పాడు చేసుకుంటాడు, మనల్ని ప్రశాంతంగా ఉండనీయడు, వాడు ప్రశాంతంగా ఉండడు, అలా కాసేపు బయట ఉంటే మనం మన పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు, అది సరే కానీ నీకు చెప్పినవన్నీ నువ్వు సర్దేశావా, అన్నీ రెడీగా ఉన్నాయా అని అడిగింది స్వర్ణలత గారు ప్రణతిని. అందుకు ప్రణతి, అన్నీ రెడీ చేసేసానమ్మా, కానీ
మీడియా వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు నువ్వేమని సమాధానం చెప్తావమ్మా? ఇప్పటివరకు నువ్వెప్పుడు మీడియాకి అంతగా ఎదురెళ్ళావు కదా! అసలే మీడియా వాళ్ళు కాలికేస్తే వేలికేస్తారు, వేలికేస్తే కాలికేస్తారు అని అంటూ కొంచెం కంగారుగా అడిగింది. అందుకు స్వర్ణలత గారు, నువ్వేం టెన్షన్ పడకు ప్రంతి, నేను అన్నీ ఆలోచించుకునే పెట్టుకున్నాను. నేను ఈ మీడియా వాళ్ళ ప్రశ్నలన్నిటికీ చక్కగా సమాధానం చెప్పగలను. నాకేం తెలియదు అని నువ్వు అనుకోకు. తెలియకుండానే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మా పెద్ద చేయలేదు కదా! ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలుసు కదా! నువ్వు టెన్షన్ పడకుండా సృజతి సృజతిని చూసుకో. ఇంతకి తనకి ఎలా ఉంది ఇప్పుడు? తనకి భోజనం పెట్టమన్నాను. భోజనం తినిపించావా? అని అడిగాడు స్వర్ణలత గారు. అప్పుడే గుమ్మం దగ్గర చేతిలో చీరతో నిలబడి ఉన్న సృజతిని చూశారు స్వర్ణలత గారు. సృజతిని చూస్తూ, సృజతి, భోజనం చేశావా? హెల్త్ ఎలా ఉంది? అని అడిగారు ప్రేమగా. పర్వాలేదు అత్తయ్య, నాకు బాగుంది. నేను కొంచెం ఫ్రెష్ అయ్యాను అని చెప్పేసి అంది. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి ఆ చీర కట్టుకో, ప్రెస్ మీట్కి రెడీ అవ్వాలి అని చెప్పి అన్నారు. అందుకు సృజతి, అమ్మ, నేను ఇప్పుడు ఈ చీర కట్టుకొని ప్రెస్ మీటింగ్కి తప్పకుండా అటెండ్ అవ్వాలా? అసలు ఈ ప్రెస్ మీటింగ్ అవసరమా? నాకైతే ఈ ప్రెస్ మీటింగ్ ఇష్టం లేదు అని అంది చిన్నగా. ఎందుకంటే అప్పటిదాకా వత్సలు చేసిన రచ్చంతా ఆమె కూడా వినింది. అందుకు స్వర్ణలత గారు, ఎందుకు ఇష్టం లేదు సృజతి? మనం ఆల్రెడీ మీడియా వాళ్ళందరికీ రమ్మని చెప్పేశాం కదా! ఇప్పుడు వద్దని చెప్పడం అంత మంచి పద్ధతి కాదు. అలా చెప్పామనుకో, లేనిపోని కారు కూతలు వాళ్ళు మీడియాలో రాసేస్తారు. సో అదంతా ఫేస్ చేసే కంటే ఇప్పుడే అసలు విషయం చెప్పేయడం మంచిది. అదీ కాక రేపటి నుంచి నువ్వు, సౌమి ఇద్దరు కలిసి బయట తిరుగుతూ ఉంటారు. అప్పుడు నీ గురించి, సౌమిల్ గురించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వార్తల్లో రాస్తారు. అది నాకు ఇష్టం లేదు. అది నాకే కాదు, మీ ఇద్దరికి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పి అన్నారు. ఇక ఆ మాటలు విన్న సృజతి ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇక నెక్స్ట్, హాయ్ విజు, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు కూడా లేట్గా వచ్చావా? కొంచెం పొద్దున్నే పెందలాడ లేచి రావచ్చు కదా! అసలుకే ఈ మధ్య నువ్వు రోజుగా లేట్ వస్తున్నావు. ఇంకా ఈరోజు కూడా మేనేజర్ ఎలా బిహేవ్ చేస్తాడో ఏమో అంటూ విజయ భుజం మీద ఉన్న బ్యాగ్ని చొరవగా తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు తన కొలీగ్ అయిన రఘు. అందుకు విజయ రఘు వైపు సీరియస్గా చూస్తూ, రఘు, ఫస్ట్ నన్ను విజ్జు, గిజ్జు అని పిలవడం మానుకో. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో అంత క్లోజ్నెస్ అయితే లేదు. నువ్వు అనవసరంగా చనువు తీసుకొని నా నేమ్ని ముక్కలు ముక్కలు చేసేసి మన ఇద్దరం చాలా క్లోజ్ అనేసి అందరికీ తెలిసేలాగా చేయొద్దు. ఎందుకనంటే నాకెవరితోనూ అంత క్లోజ్గా ఉండటం ఇష్టం లేదు అంది నిర్మోహమాటంగా. అందుకు రఘు, విజ్జు, ముందు ఫస్ట్ నువ్వు ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించు. అరే, మన ఇద్దరం కొలీగ్స్రా, అలాంటప్పుడు మనం కొంచెం క్లోజ్గా ఉంటాను తప్పేంటి అని ఆమెను చూసుకుంటూ మనసులో నవ్వుకుంటూ, నువ్వు చాలా గట్టిదానివే, నేను నీ క్లోజ్ అవుతున్నానని ఇట్టే గ్రహించావు. కానీ ఏం చేయను విజ్జు, నేను నీ అమాయకత్వానికి, నీకు పని పట్ల ఉన్న భక్తికి అండ్ శ్రద్ధకి అండ్ నీ మంచితనానికి ఎప్పుడో పడిపోయా. ఇప్పుడు పడిపోవటం ఏంటి? ఎంత ట్రై చేసినా నువ్వు మాత్రం నాకు క్లోజ్ కావటం లేదు. నన్ను ఎప్పుడూ ఒక పరాయి వాడిగానే చూస్తావు. అట్లీస్ట్ కొలీగ్గా కూడా చూడట్లేదు. కానీ నా మనసేమో నీ చుట్టూతే ప్రదక్షిణలు చేస్తుంది. నేను మాత్రం ఏం చేయను అని అనుకుంటున్నాడు. ఇక విజయ మాట్లాడుతూ, ఆహా, కొంచెం క్లోజ్గా ఉంటే తప్పలేదా? మరి నాతో పాటు చాలామంది కొలీగ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళందరితోటి నువ్వెందుకు క్లోజ్గా ఉండటం లేదు? వాళ్ళందరినీ కూడా ఎందుకు షార్ట్ కట్ నేమ్స్ పెట్టి పిలవట్లేదు? నాకు ఎదురొచ్చినట్టు వాళ్ళందరితోటి ఎందుకు ఎదురుగా వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి ఏ వస్తువులు తీసుకోవట్లేదు? నేను గమనించట్లేదు అనుకుంటున్నావా? చూడు రఘు, నాకు ఇలాంటివి అస్సలు ఇష్టం లేదు. నేను చెప్పలేదు అనుకో, ముందు ముందు నువ్వేవేవో ఊహలు పెట్టేసుకొని నా మీద ఆశలు పెట్టేసుకొని ఆ తర్వాత నన్నంటే నాకు మాత్రం సంబంధం లేదు. నేనైతే ఈ ప్రేమలకి దోమలకి చాలా దూరంగా ఉంటాను అని చెప్పేసి తన పనిలో మునిగిపోయింది. విజయ అంతా నిక్కచ్చిగా చెప్పినా కానీ రఘు మళ్ళీ యథావిధిగా సాయంత్రం తన దగ్గరకు వచ్చేసి, విజు, వర్క్ అయిపోయింది కదా, పదా అలా వెళ్ళి కాఫీ తాగొద్దాం కదా అని చెప్పేసి అన్నాడు.
అందుకు విజయ, నా వర్క్ కూడా అయిపోయింది. అయితే నేను కాఫీలకి, టీలకి తిరగనని నీకు కూడా తెలుసు. సో, నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు ఇంకా చాలా పనులున్నాయి. నేను కాఫీలకి రాను అని అంటూ అంతే నిర్మొహమాటంగా చెప్పేసి తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న తనని చూస్తూ, అరే రఘు, ఈ అమ్మాయిని ఎప్పటికి లైన్‌లో పెడతావు? ఎప్పటికి పెళ్లి చేసుకుంటావు? ఎప్పటికి ఈ అమ్మాయి నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తదని అనుకుంటున్నావు? అని అనుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. ఇక విజయ, అబ్బా! ఈరోజు కూడా లేట్ అయిపోయింది. కొంచెం త్వరగా వెళ్ళాలి అనుకుంటూ అప్పటిదాకా తన స్కూటీని వెళ్ళే స్పీడ్‌ని ఇంకొంచెం స్పీడ్ పెంచింది. ఇక అప్పుడే మన వర్షల్ గారు తన అన్నయ్య గురించి, అమ్మ గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక మనసులో, అమ్మ తెలుసో తెలియకో అన్నయ్య జీవితాన్ని నాశనం చేసింది. మనస్వి గురించి అన్నయ్య ఎన్ని కలలు కన్నాడో, ఇప్పుడు అమ్మ అర్ధాంతరంగా ఆ కలలన్నిటిని చిదిమేసినట్టే అయిపోయింది. ఇప్పుడు ఈ విషయం కనుక ఆ మనస్వికి తెలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో. ఎవరైనా ఆడపిల్లనే కదా, అన్నయ్యని చేసుకుంటానని మనస్వి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండుంటుంది. ఈ విషయం కనుక ఇప్పుడు తనకు తెలిసిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. ఎలాగా దేవుడా, దేవుడా, ప్లీజ్, నేను ఇప్పటి వరకు నిన్నేం కోరుకోలేదు. ఈ విషయం మాత్రం సానుకూలంగా, సామరస్యంగా ముగిసేలాగా చూడు స్వామి అని అనుకుంటూ అప్పుడే ఎదురుగా వస్తున్న విజయాన్ని గమనించి సడన్ బ్రేక్ వేసేశాడు. కానీ అప్పటికే తన కారు వెళ్ళి విజయ స్కూటీని ఢీకొట్టింది. అంతే, హఠాత్తుగా విజయ కింద పడిపోయింది. అది చూసిన వత్సల్ సీరియస్గా కిందికి దిగి, ఏయ్ గుడ్లగూబ, నీ కళ్ళు కనిపించడం లేదా? ఎదురుగా వస్తున్న ఇంత పెద్ద కారు కనిపించలేదా? నీ డొక్కు స్కూటీ వేసుకొని నా కారుని ఢీకొట్టావా? నీకెంత ధైర్యం? ఈ రోడ్ ఏమన్నా నీ మామగారి ఇంటికి వెళ్ళే రోడ్డు అనుకుంటున్నావా? ఊహల్లో తేలిపోతూ కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు? అసలు నీకు డ్రైవింగ్ వచ్చా? నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పారు? అని అంటూ ఆమె మీదకి కస్సన లేచాడే కానీ కింద పడ్డ తనని పైకి లేపాలని కానీ తనది ఏమైనా తప్పు ఉందా అని కానీ అతను ఆలోచించలేదు. అతను అన్ని తిడుతున్నా కానీ అతని వైపు చూడకుండా తల ఉంచుకొని తన దెబ్బల్ని చూసుకుంటూ పైకి లేస్తూ, సార్ వచ్చి చూడండి, అందరూ ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాకింగ్ చేస్తూ ఉన్నారు. అయినా నేనేం ర్యాష్గా డ్రైవింగ్ చేయలేదు. అయినా నేను కరెక్ట్ వేలోనే వచ్చాను. మీరే రాంగ్ రూట్లో వచ్చారు అని అంటూ దుమ్ము పట్టిన తన బట్టల్ని దులుపుకుంటూ సమాధానం ఇచ్చింది విజయ. విజయ మాటలు విన్న వర్షల్కి ఇంకా కోపం ఎక్కువయ్యి, ఏంటి, ఎంత ధైర్యం నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అంటూ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇంచుమించు వత్సల్ ఆమెని తాకుతున్నంత దగ్గరగా నిలబడ్డాడు. అయితే అతని ప్రవర్తనకి విజయ ఒక్క క్షణం బెదిరిపోయింది. మళ్ళీ వెంటనే తనని తాను తమాయించుకొని, ఏంటి, నువ్వేమైనా ఈ దేశానికి సీఎంవా, పిఎంవా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అంటున్నావు? నీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు? నీ కారు ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపేసి రాంగ్ రూట్లో వచ్చింది కాక మళ్ళీ తిరిగి నన్నే దబాయిస్తున్నావా అని అంటూ ఆమె కూడా అంతే గట్టిగా సమాధానం చెప్పింది. అందుకు సీరియస్గా విజయ దగ్గరికి వచ్చి, నిన్ను అంటూ ఆమె చేయి పట్టుకొని మరింత దగ్గరగా లాక్కున్నాడు. అతని ఆ బోల్డ్ బిహేవియర్ని చూసి బెదిరిపోతూ రోడ్డు మీద అతను అలా బిహేవ్ చేసేసరికి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగినాయి. బాధగా అతని వైపు చూసింది. అయినా అయినా అతను అదేం కేర్ చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాలాంటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడు. అనవసరంగా అబ్బాయిలతో పెట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. అస్సలే మధ్యతరగతి దానివి అనుకుంటా అని చెప్పి అన్నాడు. అందుకు విజయకి కూడా ఏం తగ్గకుండా కోపంతో, సార్ ముందు నా చెయ్యి వదిలిపెట్టండి, నాకు చెయ్యి నొప్పిగా ఉంది. ఓహో, మీ సంస్కారం ఇంతేనా? ఒక ఆడపిల్లని నడి రోడ్డులో పట్టుకొని మధ్యతరగతి వాళ్ళు, లేని వాళ్ళు, బీదవాళ్ళు అని మాట్లాడుతున్నారేంటి? నేనేమన్నా మీ ఆస్తిని ఏమన్నా ఎత్తుకొని పోయానా? లేకపోతే మీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నానా? అయినా మీరేమన్నా గోల్డ్ స్పూన్తో పుట్టారా? మీకేం కష్టాలు లేవా? అయినా సరే,
నేను కష్టపడి బ్రతుకుతున్నా. అలాంటప్పుడు నేనెందుకు సార్ భయపడాలి, బాధపడాలి? మీరే ఎవరి కష్టంతోనో బతుకుతున్నట్టున్నారు. అందుకే లేనోళ్ళు, ఉన్నోళ్ళు అనే మాటలు మాట్లాడుతున్నారు. మీలా మేము ఏదో ఒక రోజు కారులో తిరగగలం, కానీ మీరు మాకులాగా ఒక్కరోజు కష్టపడి బ్రతకగలరా? నడి రోడ్డు మీద ఏ కారు లేకుండా నడవగలరా? చెప్పండి చూద్దాం. ఇలా ఎవరి కష్టంతోనో బతకడం కాదు సార్. ముందు మీకు మీరుగా కష్టపడి సంపాదించుకోండి. అప్పుడు పేదోళ్ళు, ఉన్నవోళ్ళు అనే తేడా మీకు ఎప్పటికీ నోట్లో నుంచి రాదు. కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి ఎప్పటికీ అలాంటి మాటలు రావు అని అంటూ మాటకి మాట సమాధానం చెప్తూ తన చేతిని వదిలించుకొని అతన్ని దూరంగా నెట్టేసింది. అంతలోకి అక్కడికి 4, 5 రావటం చూసి వత్సల్ సీరియస్గా విజయ్ వైపు చూస్తూ, నీ అంతు చూస్తాను, ఇంకోసారి నాకు కనిపించు అని అంతే సీరియస్గా ఆమె వైపు వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నట్టు చేసి తన కారు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషం అతను వెళ్ళిన వైపు చూసి, అమ్మ దుర్గామాత, లోకంలో ఎంతమంది ఉన్నారు, ఇలాంటి కోపిస్టోన్ని నాకే ఎందుకు తటస్థపడేలాగా చేశావు? అసలుకే నాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ క్లాస్ స్టడీ వల్ల నేను అనవసరంగా లేట్ అయింది కాకుండా ఇతనితోటి నేను మాటలు పడాల్సి వచ్చింది. ఇతను ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ నేనన్న మాటలకి మాత్రం అతనికి అంత కోపం వచ్చేసింది. అతను అన్న మాటకి ఇంక మరి నాకెంత కోపం రావాలమ్మా చెప్పు అని అంటూ తల్లితో మాట్లాడుకున్నట్టు దుర్గాదేవితోటి మనసులోనే చెప్పుకుంటూ తన స్కూటీని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది విజయ. ఇక నెక్స్ట్ స్వర్ణలతాదేవి గారి ఇంట్లో అన్నీ అనుకున్నట్టే ప్రెస్ మీట్ని అరేంజ్ చేసి కొన్ని న్యూస్ ఛానల్స్కి, రిపోర్టర్స్కి కూడా ఇన్ఫామ్ చేయటం వల్ల రిపోర్టర్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు మైక్రోఫోన్స్, కెమెరాలు, పెన్నులు, నోట్స్ అన్నీ తీసుకొని హాజరయ్యారు. ఇక అక్కడ స్వర్ణలతాదేవి అండ్ సౌమిల్ కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసి రిపోర్టర్స్లో ఒకళ్ళు లేచేసి, మేడం, మీరిప్పుడు ప్రెస్ మీట్కి కానీ మీడియాలో కానీ కనిపించటానికి ఇష్టపడరు కదా, మీరు వాటికి చాలా దూరంగా ఉంటారు కదా, మరి అలాంటిది మీరే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీడియా ముందుకు వచ్చారంటే ఏమైనా విశేషం ఉందా అని అడిగారు ఒకళ్ళు. అందుకు అవును, నేను ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటించాలి, అందుకే ఈ ప్రెస్ మీట్ని నేనే ఏర్పాటు చేశాను అని అంటూ కాస్త సీరియస్గా కాస్త నవ్వుమొహంతో సమాధానం చెప్పారు. అందుకు రిపోర్టర్స్లో మరొకరు, మేడం, ఏదైనా కొత్త కంపెనీ తెరుస్తున్నారా లేక రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగారు. అందుకు స్వర్ణలతాదేవి, నేను ఏ కంపెనీ స్టార్ట్ చేయటం లేదు అండ్ కొత్తగా నేను రాజకీయాల్లోకి రావాలి అని కూడా అనుకోవటం లేదు. ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం, అది నా కొడుకు సౌమ్య, మీ అందరికీ తెలుసు కదా అని అన్నారు. అందుకు వాళ్ళందరూ, తెలుసు మేడం, సౌమిల్ వర్మ గ్రూప్స్కి CEO, అండ్ ఇప్పుడు అతని గురించి కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరేమైనా అతనికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా అనేసి అనగానే అవును అన్నట్టు కళ్ళు ఆర్పారు స్వర్ణలతాదేవి గారు. అవునా, ఎంత మంచి శుభవార్త మేడం, ఇంతకీ ఇతనిది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా మేడం, పెళ్లి ఏర్పాట్లు ఎక్కడ అంటూ మళ్ళీ మైకుల వైపు, కెమెరాల వైపు తిరిగి వెయిట్ ఫర్ ది హాట్ న్యూస్ అని అంటూ రిపోర్టర్స్ అందరూ వాళ్ళ ఛానల్స్లో న్యూస్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి ఈ సీరియల్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ సిరీస్ని మ్యాక్సిమం రోజు 11:50 అదే మధ్యాహ్నం 12కి అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏ రోజైనా రాయకపోతే ఆ రోజు నేను అప్లోడ్ చేయలేను, లేదు లేట్ అయితే లేట్గానే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.